ఆఖరి దీపం. ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో రామయ్య తాత ఉండేవాడు. రోజూ సాయంత్రమయ్యేసరికి తన ఇంటి ముందు ఒక చిన్న దీపం వెలిగించేవాడు. వర్షం వచ్చినా, గాలి వీచినా, చీకటి ఎక్కువైనా ఆ దీపం మాత్రం తప్పకుండా వెలిగించేవాడు. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు అడిగాడు, తాతయ్య, మీ ఇంట్లో కరెంటుంది కదా, ఇంకా ఈ దీపమెందుకు? రామయ్య తాత చిరునవ్వుతో అన్నాడు, ఈ దీపం నాకు కాదు నాయనా, దారి తప్పిన వాళ్లకోసం. ఆ మాటలు ఎవ్వరికీ అప్పటికి అర్థం కాలేదు. కొన్ని రోజులు గడిచాయి. ఒక రాత్రి భారీ వర్షం పడింది. కరెంటు పోయింది. చీకటి ఊరంతా కప్పేసింది. అదే సమయంలో ఒక గర్భిణీ మహిళకు అకస్మాట్టుగా నొప్పులొచ్చాయి. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కాని చీకట్లో దారి కనిపించలేదు. అప్పుడే చీకట్లో ఒక చిన్న వెలుగు కనిపించింది. అది రామయ్య తాత ఇంటి ముందు వెలిగిన అదే దీపం. ఆ వెలుగు దారిగా మారింది. ఆ దీపం చూపిన దారిలోనే ఆ మహిళను సురక్షితంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అమ్మాయి, బిడ్డ ఇద్దరూ క్షేమం. మరుసటి రోజు ఊరంతా రామయ్య తాత ఇంటి ముందు చేరింది. అందరూ కృతజ్ఞతతో చెప్పారు, మీ దీపం ఒక ప్రాణాన్ని కాపాడింది తాతయ్యా. రామయ్య తాత మెల్లగా అన్నాడు, మనకు అవసరం లేకపోయినా ఇతరుల కోసం వెలిగించిన వెలుగు ఎప్పుడో ఒకప్పుడు మనందరికీ ఉపయోగపడుతుంది. ఆ రోజునుంచి ఆ ఊర్లో ప్రతి ఇంటి ముందు సాయంత్రం ఒక చిన్న